సుభాష్ అయితే లాయర్ని పిలిపించి ఆస్తి పంపకాలు వేయమని అంటాడు. ఇక నా పిల్లల పేరు మీద ఆస్తి పంపకాలన్నీ కూడా అందరికీ సమానంగా రాయండి అని చెప్పి సుభాష్ లాయర్తో అంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, లేదు సార్, మీరు అనుకునే విధంగా జరగదు. ఆస్తి పంపకాలు పంచడం జరగదు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే మీ నాన్నగారు ఒక లెటర్ రాసి దాని మీద సంతకం పెట్టారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. ఇక ఏంటి ఆ లెటర్ అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు. దాంతో లాయర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, నేను నా పిల్లలకి ఇవ్వవలసిన ఆస్తిని నేను నా పిల్లలకి ఇవ్వాలని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. అందుకే నేను నా యావదాస్తిని నా మనవరాలైన పెద్ద ఇంటికి తర్వాత కోడలైన నా కోడలి పేరు మీద ఆస్తి మొత్తం రాస్తున్నాను. నా కోడలికి ఎక్కడ ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ కూడా నా కోడలికి తెలుసు. అందుకే నా మనవరాలైన కావ్య పేరు మీద ఈ ఆస్తి మొత్తాన్ని రాస్తున్నాను అని చెప్పి ఆ లెటర్లో ఉంటుంది. అది వినగానే కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ మాట వినగానే రాజు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక అపర్ణ అయితే చాలా సంతోషిస్తుంది. ఇంత మంచి పని చేశారా మావయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక కావ్య ఇక మీద ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కావ్యదే అని చెప్పి అంటూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.